పీఠాధిపతి విధుశేఖర భారతి, కరుణాకర్ సుక్కున, కరుణాకర్ సుక్కున, కరుణాకర్ సుక్కున, 420 దివాడ శివప్రసాద్. అరే దొంగ పీఠాధిపతి విధుశేఖర భారతి, సాయిబాబా నీకేమి చేశాడని ఈ విధంగా నువ్వు ఈ విధాల చేత మరణిస్తున్నావురా? ఇక సిగ్గుందారా? ఇక పిచ్చి పట్టిందారా? సాయిబాబా ఏమిటి అవసరం? ఈ పీఠాలతో భక్తులు రాకపోతే అది సాయిబాబా తప్ప. కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధిని మరొన్నట్లు నువ్వేమిటిరా? శృంగరి పీఠానికి పీఠాధిపతిపై ఉండి ఇటువంటి నీచమైన పనులు చేస్తావురా? నీకు సిగ్గుందారా? ప్రశ్నలు చాలా తెలివిగా అడిగింది. ప్రస్తావన చేయకుండానే సాయిబాబాకే గూటం కొడుతున్నావు నువ్వు. వేదవురా, వేదంలో సాయిబాబా ఉన్నాడా, శిష్టాచార సంప్రదాయం ఉన్నాడా అని మాట్లాడుతున్నావే. నువ్వు నిజంగా మనిషివేనారా? నీకేమైనా బుద్ధి ఉన్నారా? నువ్వేమైనా పశువువా? ఇటువంటి నీచానికి నువ్వు వడి కడతావా? ఒక అవధూతను నిందిస్తావారా నువ్వు? ఈ పనికి మాలిన వాడు సామవేదం షణ్ముఖ శర్మను పట్టుకొని వాడి ద్వారా నువ్వు ఇవన్నీ చేస్తావా? సామవేదం షణ్ముఖ శర్మ గారు 420 బ్యాచ్ను పట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు. మాకు తెలుసురా. ఇక మీకు పడతాము. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే విధంగా మీరు బాబా మీద విమర్శ చేస్తే మాత్రం మీ మీద కేసులు పెట్టి చిప్పకు తినిపిస్తాం. ఖబర్దార్. సామవేద షణ్ముఖ శర్మ మాట్లాడుతుంటే ఈ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి ఏం చేస్తున్నారా మీరు? మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? లేదా వల్లారా? ఇప్పటికైనా మారండిరా. జనాలు తిడుతున్నారా? బుద్ధి లేదా? బాబాని వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? మీరు నోరు మూసుకుని కూర్చున్నాడు ఎందుకురా? ఇదే విధంగా మీరు బాబాని విమర్శిస్తే మీ మీద కేసులు పెట్టి రోడ్డుకి ఇడ్చి చిప్పకూడు తినిపిస్తాం. జై సాయిబాబా, జై సాయిబాబా, జై షిడినాథ.